నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఆరంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు 826 మంది గైర్హాజరు. సమాజాభివృద్ధిలో భాగమే ఆధ్యాత్మిక సేవలు. భీమవరంలో అన్నదానంను ప్రారంభించి పేర్కొన్న తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. సమాజ శ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన రామకృష్ణ పరమహంస. తణుకు జయంతి సభలో స్పష్టం చేసిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం. అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి. తణుకులో డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా. తాడేపల్లిగూడెం మండలంలో సీనియర్ సిటిజన్లకు సామాజిక పింఛన్లను అందజేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పరామర్శలు. పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. పిఠాపురంలో ఈ నెల 14న అద్భుతంగా నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కాకినాడలో వెల్లడించిన పార్టీ రాష్ట్ర నేత మంత్రి నాదెండ్ల. వాడపాలెం గ్రామ ప్రజా దర్బార్లో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వినతులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు. అమలాపురంలో పారిశ్రామిక పార్కుల కోసం అనువైన స్థలాలను గుర్తించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకన్నను భారీగా దర్శించుకున్న వివిధ ప్రాంతాల భక్తులు. మొక్కులు తీర్చుకున్న ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఇవి ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో 19,553 మంది విద్యార్థులు హాజరు కాగా 826 గైర్హాజరయ్యారు. సమస్యాత్మకంగా గుర్తించిన కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి ఏ సోమేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది జరుగుతున్న ఈ పరీక్షలకు బాలులతో పాటు బాలికలు కూడా హాజరవుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ విద్యార్థి నేల మీద వెలుతురు లేని గదిలో కూర్చుని పరీక్షలు రాయకూడదన్నది బోర్డు ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. సమాజాభివృద్ధిలో దైవ కార్యక్రమాలు కూడా ఒక భాగమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరానికి చెందిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి శ్రీ త్రిలోకేశ్వరి స్వామి శివాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె శనివారం ప్రారంభించి మాట్లాడారు. అందుకోసమే తమ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ దైవ కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆలయానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఈ అన్నదానంలో పార్టీ సీనియర్ నాయకులు గంటా త్రిమూర్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ కమిటీ సభ్యులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు చేయడం నాకు చేస్తాం. మరి అదేవిధంగా ఈ రోజున 3వ రోజున చాలా పెద్ద ఎత్తున భక్తులందరికీ కూడా అన్న సమారాధన చేయడం చాలా సంతోషం. ఇప్పుడే ఈ రోజున నా చేతుల మీదుగా ఈ అన్న సమారాధన చేయడం చాలా చాలా సంతోషం. నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. గడిచిన దాదాపుగా 15 ఏళ్ళ నుంచి నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఈ రోజున అందరూ కూడా మహాశివుడి ఆశీస్సులు ఉండాలి మీ అందరికీ అని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రసాదం తిని అమ్మవారి మహాశివుడి ఆశీస్సులు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ ఎవరైతే గంటా త్రిమూర్తులు గారు కావచ్చు, ఇక్కడ కమిటీ సభ్యులు కావచ్చు, ఇప్పుడే మా టౌన్ అధ్యక్షులు కూడా వచ్చారు, ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రామకృష్ణ పరమహంస 190వ జయంతిని తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం శాస్త్రయుక్తంగా నిర్వహించి సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా సమితి భవనంలో ప్రత్యేక పూజలు చేసి ఆయనపై ఉన్న భక్తిని చాటుకున్నారు. అనంతరం జరిగిన సభలో సమితి వ్యవస్థాపక ప్రముఖులు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం మాట్లాడుతూ రామకృష్ణ పరమహంస జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ ప్రతినిధి కోడూరి గిరీశ్వరరావు, సభ్యులు చిలుకూరి సుజాత, ఎర్రమిల్లి విజయలక్ష్మి, ఎర్రమిల్లి ఇందిరలు పాల్గొన్నారు.
90వ జన్మదినోత్సవం. ఆయన అంటే జన్మదినోత్సవాలను వారు చేసుకోవాలి అనుకోలేదు, వారి కష్టపడటం కూడా లేదు. మనం అందరం దానికోసం చేసుకునేది. రామకృష్ణ బాబు రామకృష్ణ మర్షల్ అండ్ మిషన్ ప్రభావం డేట్లు కాకుండా ఇతరులు బట్టి వారి రోజుకి వేసుకోవడం అంటారు అని అలా జరుగుతుంది. ఈ రోజున రామకృష్ణుల తిథి ప్రకారం ఈ రోజున రావడం జరిగింది. వివేకానంద స్వామి అని అశిష్యులు దానికి చాలా సంతోషం. ఒకటే రామకృష్ణ పరమహంస ఏం చెప్పినా సర్వమత సమానం. ఏ మతమైనా ఒకటే, దేవుడు ఒకటే. ఏ మతంలో వచ్చినా కానీ దేవుడు ఒకటే. అందుకని ఆయన ఎప్పుడు చెప్తారు, ఏ దేవుడు ఏ రకంగా ఎవరికి ఎలా చేతనైతే ఎలా పూజ చేసుకోవచ్చు. మనిషికి ఉత్తమ జ్ఞానాన్ని అందిస్తున్న భగవద్గీతను అందరూ అధ్యయనం చేసి అభివృద్ధి చెందాలని తాడేపల్లిగూడెం ఇస్కాన్ టెంపుల్ స్థాపకులు మురళీనాథ్ శ్యామ్దాస్ ప్రభుజీ ఉద్బోధించారు. తణుకు ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పి సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సైకాలజిస్ట్ నండూరి సవిత తదితరులు పాల్గొన్నారు. మనుషుల్ని ఒక క్రమశిక్షణ పెట్టడానికి రాశారు. అవి నిజం కాదు. అసలు భగవంతుడు అనేవాడు ఆయన ఒక స్వరూపం లేదు. వీళ్ళు ఫూల్స్ రాళ్ళని పూజిస్తారు అని మళ్ళీ ధర్మాలు కూడా ప్రసారం చేయడం, శాస్త్రం నుంచి సరైన అవగాహన లేక ప్రామాణిక పరంపరలో వచ్చే ఆచార్యుల ద్వారా వినకపోవడం వల్ల అసలు భగవంతుడి యొక్క తత్వం, శాస్త్రం ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని వాడు అర్థం చేసుకోలేకపోతారు. దానివల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూషన్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూషన్ అనేది యూజ్ చేయడం కోసం భగవద్గీత కృష్ణుడు శాస్త్రాన్ని నమ్మాలి అని గట్టిగా చెప్పారు. ఎందుకు శాస్త్రం ఎలా అయిందంటే తల్లి లాంటిది. శాస్త్రం తల్లి లాగా పిలుస్తారు ఆచార్య. ఎందుకు శాస్త్రాన్ని తల్లిలా పిలుస్తారు? మనం కొన్ని విషయాలు చూడలేము. ఆ విషయాన్ని వినడం ద్వారా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేయాలని ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సారథి కోరారు. తణుకులో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనిని సాధించుకునేందుకు కార్యకర్తలు ఇంతకు ముందు మాదిరిగా ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ఎస్ జోహార్ మాదిగా అమరవీరులకు, జోహార్ మాదిగా అమరవీరులకు. మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది అసువులు బాసి ఈరోజు వర్గీకరణ సాధించుకునే క్రమంలో మరి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి అనుకూలంగా మరి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతానని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకున్నారు. అదేవిధంగా మరి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు సత్వరమే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలు న్యాయం చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా 2000 నుంచి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ఘనత ఏదైనా ఉన్నది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాదిగల పక్షాన నిలబడి ఈ రోజు కూడా మరి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి విధంగానే డిఐసి
నోటిఫికేషన్ రాకుండానే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిరి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అనంతరం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మల్లిపూడి జగజ్జీవన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జింగి సుధాకర్, స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మల్లిపూడి నికోలస్, కార్యనిర్వాహక అధ్యక్షులు బొంగా సునీల్ దత్, జిల్లా నాయకులు సిర్రా బ్రహ్మయ్యలు పాల్గొన్నారు. ది ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు లక్ష్మీ థియేటర్ ఎదుట ఉన్న మండపాకవారి వీధిలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సంస్థ మండల శాఖ కార్యదర్శి సంభాన వీరేశలింగం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిడదవోలు రాజరాజేశ్వరి రామకృష్ణ నేత్ర వైద్యశాలకు చెందిన వైద్య బృందం పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించి సేవలు అందిస్తారని ఆయన చెప్పారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలను కూడా ఉచితంగా నిర్వహిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరేశలింగం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తణుకు ఆదర్శ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ప్రాజెక్టులను తయారు చేసి శనివారం స్కూల్ ప్రాంగణంలో ప్రదర్శించారు. ముఖ్యంగా ఆధునిక యుగాన్ని నడిపిస్తున్న సైన్స్ వల్ల చేకూరిన అనేక అంశాలను వీరు ప్రాజెక్టులో పొందుపరిచి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఈ ప్రాజెక్టులను తోటి విద్యార్థులే కాకుండా స్కూల్ డైరెక్టర్లు కాపకాయలు శ్రీనివాస్, బాబు యాంటోనీ, బసవ రామకృష్ణ ఉపాధ్యాయులు పర్యవేక్షించి పిల్లలను ప్రశంసించారు. నన్ను జరగలేదు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం విస్తృతంగా పర్యటించారు. పలు ప్రభుత్వ శాఖల కార్యక్రమాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రూరల్ మండలం నవాబుపాలెం గ్రామంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకే ఇంటింటికి వెళ్లి వృద్ధులకు సామాజిక పింఛన్లు అందజేశారు. వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలను పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన మంచినీటి చెరువు తవ్వకం పనులను స్వయంగా చూసి ఉపాధి కూలీలతో మమేకమై మాట్లాడారు. నేలపైనే బరకం మీద కూర్చుని రైతులు, రెవెన్యూ అధికారులతో రీసర్వే పనులు ప్రగతిపై సమీక్షించారు. జాతీయ పశు వ్యాధి నివారణ పథకంలో భాగంగా గేదెలు, ఆవులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఎగ్జామ్ హాల్స్ లోపలకు వెళ్లి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పట్టణంలోని యాగర్లపల్లితో పాటు పెంటపాడు, పరిమళ్ల గ్రామాలలో గల బీసీ, ఎస్సీ వసతి గృహాలను సందర్శించారు. అక్కడ జరిగిన పనులను పరిశీలించి చేయవలసిన అభివృద్ది కార్యక్రమాలపై ఆరా తీశారు. ఉపాధి హామీ పథకంలో జిల్లాలో వీలైనంత ఎక్కువ మంది కూలీలకు 100% పని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ తెలియజేశారు. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో పాడి రైతులు తమ పశువులకు వ్యాక్సినేషన్ వేయించాలని ఆమె సూచించారు. వ్యాధి అన్ని ఇంచుమించు అయ్యే ఉంటాయి. మరి వాళ్ళకి డాక్యుమెంట్స్ లేకుండా పట్టదారు పాస్బుక్స్ ఉంది. లో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ 250 మంది స్పేస్ సెంటర్స్ వచ్చి ట్యాంక్ రీసెంటేషన్ వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ అంతా కూడా చక్కగా జరుగుతుంది. వారికి
వర్క్ పని అవసరమైనప్పుడు పని జరుగుతుందా లేదా, యావరేజ్ వేజెస్ ఎంత వస్తున్నాయి, ఎన్ని రోజులు పని జరుగుతుంది, మేట్స్ పనితీరు, ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరు, టెక్నికల్ అసిస్టెంట్ అందరూ ఎట్లా పని చేస్తున్నారు, మండలంలో ఎలాంటి పనులు దొరుకుతున్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అయితే అందరికీ తెలుసు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీలు పనులు అనేది కొంచెం తక్కువగానే దొరుకుతాయి. దొరికినంతలోనే మనం కూలీలందరికీ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ పని. ఈ కార్యక్రమాల్లో డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్వామా పీడీ కె సిహెచ్ అప్పారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె మురళీకృష్ణ, ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, నవాబుపాలెం గ్రామ సర్పంచ్ మద్దుకూరి గంగా భవానీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.